అందరికీ నమస్కారం. ఒక సినిమా రంగంలో లెజెండరీ ఆర్టిస్టు ఊర్వశి శారద గారు వారి ఇంట్లో నేను ఉన్నాను. శారద గారు అంటే మనకు చాలా సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఎన్టీ రామారావు గారితో నటించిన సినిమాలు చండ శాస్త్రుని కానీ, లేకపోతే మేజర్ చంద్రకాంత్ కానీ, జస్టిస్ చౌదరి కానీ, ఇవే కాకుండా సోనబాబు గారితో ముఖ్యంగా ఇద్దరు భార్యలు కాన్సెప్ట్లో వచ్చిన చాలా సినిమాలు కూడా అందరికీ తెలుసు. అయితే శారద గారు తెలుగు మాత్రమే కాకుండా అటు మలయాళంలో కూడా ఒక సూపర్ స్టార్ అనే చెప్పాల్సి వస్తుంది. మరి దాదాపు అనేక భాషల్లో 350కి పైగా సినిమాలు నటించారు. శారదమ్మ గారితో మాట్లాడి మనం వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే. నిజంగా మీ ఇంటికి రావడం అనేది ఒక పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను నేను. నాకు చాలా సంతోషం మీరు రావటం. ఎట్లానమ్మా అసలు మీరు అంటే మీ నాన్నగారు కన్యాశుల్కంలో చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చారు మీరు. అంటే అసలు ఎట్లా వచ్చారు మీరు దానికి? అంటే అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం. మా నాన్నగారు రంగునో ఎక్కడికో వెళ్ళాలనేసి మమ్మల్ని అందరిని తీసుకొచ్చి, అదేదో నాకు పెద్దగా తెలీదు. ఆ టైంలో ఈ కన్యాశుల్కంలో నాకు అలా డాన్స్ చేసే అవకాశం. చాలామంది పిల్లలతో కలిసి మీరు డాన్స్ చేస్తూ ఉంటారు. నేను పెళ్లి కొడుకు తల్లిగా చేద్దాము రారే కళ్యాణము చిలక గోరింక పెళ్లి సింగారము, ఆ పాట అది చాలా బాగుంటుంది. ఇప్పటికీ చూస్తుంటే ఎంతో ముద్దుగా ఉంటుంది. అందరూ చాలా సన్నగా ఉండి మీరు డాన్స్ మూమెంట్స్ కానీ అవన్నీ కూడా. అంటే మొదటి నుంచి నేను స్లిమ్గానే ఉంటాను, పెద్దగా ఒళ్ళు చేసింది లేదు. అప్పుడప్పుడు ఏమైనా కొంచెం ఇదవుతానేమో. అయితే ఆ పిక్చరు చాలా బాగుపోయింది. దాంట్లో రామారావు గారే హీరో, వారే హీరో. అందులో అసలు ఏం అందము, ఏమిది, ఏమి యాక్టింగ్ వారిది, అబ్బా బ్రహ్మాండంగా. అదేదో ఒక సాంగ్ కూడా ఉంది, చిటారు కొమ్మున మిఠాయి పొట్లం చేతి కందదే గురుడా. ఆ పాట ఒకటి పెద్ద హిట్ అట ఆ రోజులు. నాకు తెలియదు, చెప్తారు. అసలు అందం చెప్పలేం కదా, మీరంతా చూస్తూనే ఉన్నారు. ఆయన గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పడం కష్టం. పైగా నేను చాలా చిన్నదాన్ని, వయసులో కానివ్వండి, అనుభవంలో కానివ్వండి, అన్నిట్లోనూ ఆయన గురించి చెప్పాలంటే అంత ఇదైన వారు. అంటే మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది ఫస్ట్ సినిమానే రామారావు గారి సినిమా అని తెలిసినప్పుడు? ఏం తెలీదు, అబే ఏం తెలీదు. ఇంత ఆడుకుని గంతులేసే ఇది నాకు అసలు ఏం తెలియదు. తర్వాత జీవిత చక్రం అండి ఫస్ట్ కాంబినేషన్ అది వారితో. అప్పటికి పెద్దగా నాలెడ్జ్ తక్కువ, ఏదో చేయించారు, యాక్ట్ చేసాం తప్పితే అప్పటికి పెద్ద ఇది లేదు. బట్ ఆయన గురించి పొగట్టం కాదు, ఎన్నో ఉన్నాయి మంచి మాటలు, మంచి విషయాలు. నేను చూసినంత వరకు, నేను యాక్ట్ చేసిన 5-6 పిక్చర్సే అయినా కూడా ఆ మర్యాద, ఏం మర్యాద అండి అసలు. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటారు. నేను అలాంటి వ్యక్తిని, దాదాపు ఏకైక వ్యక్తిని కూడా ధైర్యంగా నేను చెప్పగలను. మరి ప్రతి వాళ్ళని మీరు అంటారు. అసలు మామూలు ప్రొడక్షన్ బాయ్ని కూడా ఇలా తీసుకురండి, అలా పెట్టండి అంటారు. ఓకే. అదాగు తర్వాత సెట్లో కూడా నేను వారితో చేసిన పిక్చర్లో నేను ఎవరు కూర్చోరు, ఆయన నిలబడే ఉంటారు, అందరూ నిలబడే ఉంటారు. ఆ చైర్ తీసుకురండి, వేయండి వారికి, కూర్చోండి, థ్యాంక్స్ అండి ఏం మాట్లాడుతూ. అట్లాగూ ఆయన స్టైలే వేరు. నేను చూసిన వాళ్ళల్లో అహంకారం ఉండదు, స్వార్థం ఉండదు. అసలు ఎన్నో మంచి గుణాలు, ఎన్నో అహంకారం కానీ స్వార్థం కానీ ఇలా చెప్పుకుని పోతుంటే చాలా ఉన్నాయి. అలాంటి మహనీయుడు. ఇప్పుడు జీవిత చక్రంలో వాణిశ్రీ గారు మీరు కదండి? వాణిశ్రీని, సిఎస్ రావు గారు డైరెక్టర్. ఆ పిక్చర్ చేశాను ఫస్ట్, ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ అయిపోయి మళ్ళీ కామెడీ క్యారెక్టర్స్ ఇచ్చారు. ఒక 5-6 పిక్చర్లు చేసినట్టున్నాను కామెడీగా. ఓకే. అది అలా ఉంటున్న టైంలో అవి కూడాను మనం చెప్పుకుంటే కొంచెం బాధగా ఉన్నా కూడాను కొంచెం ఈ అమ్మాయికి అందం లేదు, నటన తెలీదు అట్లని కూడా మాట్లాడారు కొంతమంది. కొంతమంది, అందరూ కాదు. అప్పుడు మా నాన్న మాకొద్దు అసలు, మా అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి మేమేదో చూసుకుంటాం అనేసి అన్నీ ముల్లి కోపం. మా నాన్న కొంచెం కోపం ఎక్కువ. అలాగూ ఇదిలో మొత్తానికి